దేవుని వాక్యం విని గ్రహించువారు, దేవుని వాక్యానుసారం నడుచుకునేవారే నూరంతలుగా ఫలిస్తారు. ఆత్మ సంబంధమైన గుడ్డితనం, అజ్ఞానం వల్లే మనం దేవుని వాక్యం నిర్లక్ష్యపెడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో సేవకుల ద్వారా దేవుని వాక్యమును వింటున్నప్పుడు, ప్రతిదినము మనం దేవుని వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, మన జీవితాలు, కుటుంబాలు కట్టబడినట్లు ప్రశ్నలుగా మిగిలిపోయిన ప్రతి బలహీన స్థితికి దేవుని వాక్యం వలనే మనం సమాధానము, పరిష్కారము పొందుకోగలం. అయితే దేవుని వాక్యం పట్ల ఎప్పుడైతే నిర్లక్ష్యమైన స్వభావం మనకుంటుందో, అంటే వాక్యం వింటూ చదువుతూ కూడా గ్రహించకుండా వాక్యానుసారం నడుచుకోకుండా ఉంటామో, అప్పుడే దుష్టుడు మన జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి ప్రవేశిస్తాడు. గందరగోళమైన స్థితులు కలుగజేస్తాడు. దేవుని వాక్యమును విని గ్రహిస్తూ అనుసరిస్తూ మనం దేవుని వాక్యానుసారం నూరంతలుగా ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశము. విత్తనం దేవుని వాక్యమని, త్రోవ ప్రక్కననున్నవారు వాక్యం వినేవారే కానీ వారు నమ్మి రక్షణ పొందకుండా ఉండాలని అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. రాతి నేల మీద ఉన్నవారు వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు కానీ వారికి వేరు లేదు. కొద్ది కాలం మాత్రమే విశ్వసించి పరీక్ష సమయం రాగానే తొలగిపోతారు. ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు అంటే శ్రద్ధతో వినేవారు కానీ ముందుకు కొనసాగుతుండగా జీవన సంబంధమైన చింతలు, ధనం, సుఖభోగాలు అనే వాటి వలన అణిచివేయబడి సంపూర్తిగా ఫలించలేరు. మంచి నేలను విత్తబడిన వారు అనగా వాక్యం విని దానిని నిజాయితీ, నిర్మలమైన మంచి మనసులో దాచుకొని ఓర్పుతో ఫలించేవారే.